ఓజీ సినిమా కోసం వైఎస్ఆర్సీపీ పేజీలో ఒక రాత రాసింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టికెట్ రేటు పెంపుపై వైసీపీ శ్రేణులు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బెనిఫిట్ షో ఏకంగా ₹1000 జీఎస్టీ కలుపుకొని. నేను అడిగేది ఏంటంటే ఇక్కడ 1000 కాకపోతే 10,000 పెట్టుకుంటారు టికెట్. బెనిఫిట్ షో చూసేది ఎవరు? ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు చూస్తారా? జన సైనికులు చూస్తారా? వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి చూడరు కదా, వైసీపీ వెళ్ళి కార్యకర్తలు వెళ్ళి చూడరు కదా, మరి మీకెందుకంత బాధ? ఓన్లీ బెనిఫిట్ షోకి ₹1000, మిగతాది 150, 160, 180. అవునా? 150, 180 లాస్ట్. ఓన్లీ బెనిఫిట్ షోకి ₹1000. 1000 కాదు 10,000 పెట్టుకుంటారు అలా. ఓపుకుండా చూస్తారా? లేకపోతే ఫ్యాన్స్ వెళ్ళి చూడరు. ఒకవేళ ఫ్యాన్స్కి ₹1000 ఎక్కువ అనుకున్నారనుకో చూడరు, లేకపోతే 10,000 పెట్టి చూసుకుంటారు, లేకపోతే 1,00,000 పెట్టుకుంటారు టికెట్కి. అది ఫ్యాన్స్ ఇష్టం, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇష్టం, జన సైనికులు ఇష్టం. మీకెందుకు వచ్చినంత బాధ నాకు అర్థం కాలేదు. మీరు వెళ్ళి చూస్తారా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి బెనిఫిట్స్ చూస్తారా? పవన్ కళ్యాణ్ సినిమా చూడరు కదా. మీరు వెళ్ళేది మీరు సినిమా లవర్స్ ఉంటే బెనిఫిట్స్ కాకపోతే నెక్స్ట్ రోజు చూస్తారు. నెక్స్ట్ రోజు 150, 180 కదా టికెట్. మరి మీకు వచ్చిన నష్టం ఏంటి ఇందులోనే? అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవ్వకూడదు, పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్ రేట్ పెంచుకోకూడదు, అసలు పవన్ కళ్యాణ్ ఏం చేయకూడదు అసలు సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవ్వకూడదు అసలు. ఇంకో విచిత్రం ఏంటంటే 25 సినిమా, 24, 25 సినిమా, 25 పొద్దున్న సినిమా రివ్యూ చెప్పేది ఎవరు చెప్పినా? వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తారు. ఇది ఎంత విడ్డూరం అంటే నిజం చెప్తున్నా. నాకు ఓదర్శి నుంచి 2 ఎలక్షన్లు చూసాను, 3 ఎలక్షన్లు చూసాను. ఇది 3 ఎలక్షన్లు అని నాకు నాలెడ్జ్ పెరిగి 2, అంతకుముందు 1. నాకు బాగా మెచ్యూరిటీ వచ్చి 2 ఎలక్షన్లు. ఎప్పుడు ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు రివ్యూ చెప్పడం ఎప్పుడు చూడలేదు. ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తారు. అదే చిన్న చిన్న పోస్టులు కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు చెప్తారు. ఎంత విడ్డూరం కాకపోతే అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఆలోచన కదా. మీకెంత రివ్యూ చెప్పుకోవటం, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కానీ సినిమా కోసం మీకెందుకు అని చెప్పి వీళ్ళు కూడా అడగారు. ఎంత విడ్డూరం కాకపోతే. అసలు సినిమా ₹1000 టికెట్ పెంచుకుంటుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎందుకు? బెనిఫిట్ షో అనేది ఒక నైట్ మాత్రమే, ఒక షో, 2 షో, లేకపోతే 3 షోలో ఒక నైట్ మాత్రమే బెనిఫిట్ షో, అంతే కదా. ₹1000 టికెట్ 10,000 పెట్టుకుంటారు. అది ఫ్యాన్స్ ఇష్టం, అభిమానులు ఇష్టం, జనసేన కార్యకర్తలు ఇష్టం, జన సైనికులు ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు నా దేవుడు, పవన్ కళ్యాణ్ గారు నా అన్న అనుకునే ప్రతి ఒక్కడో 1000 కాదు 10,000 పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ వ్యక్తిగతంగా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన మంచితనం, ఆయన రాజకీయాలకు రాకముందు చేసిన సేవలు ఎన్నో నేను చూస్తుండగా నాకు తెలిసి నేను అప్పుడు గలప కూడా రాలేదు. 6th, 9th క్లాస్, 8th క్లాస్ టైంలోనూ ఏదో చిన్న ఇంటర్వ్యూ, టీవీ ఇంటర్వ్యూలో 2 కోట్లు చెక్ రాసిచ్చారు. అంత క్లారిటీ లేదు నిజంగా చెప్తున్నా. ₹1,00,00,000, 2 కోట్లు మిలిటరీ వాళ్ళకి అనుకుంటా, ఆర్మీకి సంబంధించింది. 2 కోట్లు చెక్ రాసిచ్చారు. ఈయన రాజకీయంగా కొంతమంది విమర్శించిన, వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో ₹1000 టికెట్ కొనుక్కునే అభిమానులేరా పవన్ కళ్యాణ్ గారికి? వైఎస్ఆర్సీపీ వచ్చిన నష్టమే నాకు అర్థం కాలేదు. అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీకు వచ్చిన బాగా మీరు వెళ్ళి చూస్తారా? మీరు వెళ్ళి చూడరు కదా. మీ తమ్ముడో, మీ అన్నయ్య, మీ చుట్టాలో, మీ బంధువులు, మీ స్నేహితులు చూస్తారా? లేదు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు వెళ్ళి బెనిఫిట్స్ చూడరు, అవునా? అలాంటిదప్పుడు బెనిఫిట్స్ రేటు పెంచుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి? 1000 కాదు 10,000 పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. బెనిఫిట్ షో అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజునే ఇదే రేట్ ఉందనుకో, అప్పుడు మీరు అడగొచ్చు ప్రభుత్వాన్ని, ఏమని ఇంత రేటు పెట్టుకున్నారు కదా, మీరు ₹1000 పెట్టారు కదా, సామాన్య ప్రజలు ఎలా చూస్తారు సినిమాని అని మీరు అడగచ్చు. దానికి నేను సమర్థిస్తాను. ఒకవేళ నిజంగా బెనిఫిట్ షో అయిపోయిన తర్వాత నిజంగా ₹1000 రేటు ఉంటే, లేకపోతే 500 రేటు ఉంటే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. ఏమని? సామాన్య సినిమా చూడటానికి ఇంత రేట్ ఎందుకు, ₹1000, ₹500 రేట్ ఎందుకు అని మీరు ప్రశ్నించవచ్చు. అది మీకు హక్కు ఉంది. దాన్ని నేను సమర్థిస్తాను. నేను కూడా వీడియో పెడతాను ఒకవేళ నిజంగా అది జరిగితే. లేదు కదా. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్పలే కదా, ఏమని ప్రెస్ మీట్ పెట్టి నేను డిప్యూటీ సీఎంని, నేను ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంని, నా సినిమా 24 నైట్ బెనిఫిట్ షో పడుతున్నా, కంపల్సరీ అందరూ చూడాలి అని ఆయన ఏమన్నా హుకుం జారీ చేశాడా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా హుకుం జారీ చేశాడా? ఏమని?
నా సినిమా చూడాలి బెనిఫిట్స్ 1000 రూపాయలు టికెట్ అని ఏం చెప్పాడా? లేదు. ఇష్టమైన వాళ్ళు చూస్తారో లేదా లేదు. అవునా కదా? ఇష్టమైన వాళ్ళు చూస్తారో అప్పుడు లేదు. ఇందులో పెద్ద విడ్డూరం లేదు. మీరు ప్రభుత్వాన్ని ఓజీ సినిమా కోసం ప్రశ్నించే అవసరం లేదు అసలు. ఒక్కరోజు ఒక నైట్ బెనిఫిట్ షో, ఓన్లీ బెనిఫిట్ షోకే. నెక్స్ట్ రోజు నుంచి మార్నింగ్ నుంచి నార్మల్ రేట్లు. ప్రేక్షకులు అందరూ చూడొచ్చు, సినిమా లవర్స్ అందరూ చూడొచ్చు, ప్రతి అభిమాని చూడొచ్చు, ప్రతి హీరో అభిమాని సినిమా చూడొచ్చు. సినిమా బాగుంటే అందరూ చూస్తారు, సినిమా బాగుంటే అందరూ చూస్తారు. ఇక నేను పవన్ కళ్యాణ్ గారు హుకుం జారీ చేయలేదు, నా సినిమా మీరు చూడాలి అని ఆయన హుకుం జారీ చేయలేదు. నేను డిప్యూటీ చేయమని నా మాట వినాలని హుకుం జారీ చేయలేదు. ఆయన బెనిఫిట్ షోకి ఆ సినిమా అయిన బడ్జెట్ బట్టి ఒక బెనిఫిట్ షో, అది కూడా ఫ్యాన్స్ కోసం, ఆయన కోసం కూడా కాదు. ఆయనకి ఇష్టం ఉండదు, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉండదు, ఫ్యాన్స్ కోసం అంతే. 1000 కాకపోతే ఆ చెట్టు కొనుక్కుంటారు ఫ్యాన్స్, అది వాళ్ళ ఇష్టం. బెనిఫిట్ షోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సినిమా చూడరు. మీరు ఎలాంటి టెన్షన్ పడద్దు, మీరు ఎలాంటి వరి అవసరం వద్దు. మరుసటి రోజు 20వ తారీఖుని సినిమా బాగుందని మీకు అనిపిస్తుంటే మీరు వెళ్ళి చూడొచ్చు. నార్మల్ రేటు 150, 180 నాకు తెలిసి. ఓకేనా? ఇది ఈ విషయం.